కొత్తకొండ గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం. పరమశివుని అవతారమే ఈ త్రికూటేశ్వరుని సన్నిధి. కోటయ్య మమ్మాదుకోవయ్య అంటూ ఎల్లమంద కోటయ్యగా ప్రజలు పూజలందుకునే త్రికూటేశ్వర స్వామివారి దేవాలయం ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తుల రాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడా లేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. కోటప్పకొండ ఆలయంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో ఈ కోటప్పకొండ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడిని దక్షిణామూర్తిగా భావిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఈ కోటప్పకొండ ఒకటి. కోటప్పకొండలో వెలిసిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శాసనాల ఆధారంగా ఈ ఆలయం 1172 ఏడీలో నిర్మించారు. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురు రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారు. కోటప్పకొండ ఎత్తు సుమారు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే దీనిని త్రికుటాచలమని పిలుస్తారు. అందువల్లనే ఇక్కడి స్వామి త్రికుటాచలేశ్వరుడిగా పిలువబడతారు. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తుంటారు. పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపమాచరించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయాలని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుడి నుంచి జ్ఞానోపదేశం పొందాడని చెప్తారు. కొత్తకోటప్పకొండ సమీపంలోని దక్షిణం వైపు కొండకావూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక యాదవ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఆనందవల్లి అనే బాలిక జన్మించింది. అయితే బాలిక పుట్టినప్పటి నుంచి ఆ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చినట్లు చెప్తారు. ఆనందవల్లికి చిన్ననాటి నుంచే శివభక్తి ఎక్కువ. దీంతో ఆ బాలిక పరమశివుడి మీద భక్తితో విభూది, రుద్రాక్షలను ధరించినట్లు చెప్తారు. ఆనందవల్లి ప్రతిరోజు రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్రశిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. స్వామివారికి బిందతీర్థంతో ప్రారంభమవుతుంది ఉత్సవము. తర్వాత ఈయన దక్షిణామ స్వరూపంగా ఉన్నాడు కాబట్టి ఇక అమ్మవారు లేదు కాబట్టి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. కావున ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలుగా కార్యక్రమాలంటూ ఏముండవు. స్వామివారికి ఈయన త్రికూట ఈశ్వరుడిగా ఈ యొక్క 3 కూటములుగా ఉన్న యొక్క పర్వతం మీద ఈశ్వరుడిగా ఉన్నాడు కాబట్టి త్రికూట ఈశ్వరుడు అని చెప్పిన నామధేయం వచ్చింది. దక్షయజ్ఞం అనంతరం ద్రాక్షాయణం అంతర్ధానం అయిన తర్వాత పరమేశ్వరుడికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉండదు. అయితే ఒకరోజు అభిషేకం కోసం జలం తీసుకువెళ్తుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడికి రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవటం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయటం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని, అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండమెట్లు దిగుతూ ఒకచోట కుతూహలం కొద్దీ వెనక్కి తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కి తిరిగి చూడటంపై ఆనందవల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు.
ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం ఆమె భక్తికి సంతసించి జంగమయ్య శివైక్యాన్ని ప్రసాదించాడు. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లకు 2008లో రాష్ట్ర పండుగ హోదా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. అడుగడుగునా శివన్నామ స్మరణతో కోటప్పకొండ ఆలయం మారుమోగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా 90% పూర్తి చేసి ఉన్నాము. అందులో భాగంగా వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలవ పందిర్లు అయితేనేమి, చిన్న పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. శ్రీ త్రికూటేశ్వరాలయంలో ఎప్పుడూ అఖండ దీపారాధన, అభిషేకాలు, పూజలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల, మత, భాష, ప్రాంత భేదాలు లేకుండా అశేష జనం వస్తారు. మహా ఎత్తైన ప్రభలు కట్టుకుని రావటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటే కోటప్పకొండ ప్రభ అనటం అలవాటైంది. తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకుని గరినెక్కి ప్రదక్షిణ చేస్తారు. సంతానహీనులు, భూతప్రేత పిశాచాల బారిన పడినవారు, నేత్రదృష్టి కోల్పోయిన వారు కోటేశ్వర స్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటారు.